ఏకచక్రపురం ఒక చీకటి భయంతో వణికిపోతోంది. ఆ నగరపు పొలిమేరల్లో ఒక క్రూర రాక్షసుడు రాజ్యమేలుతున్నాడు. అతడే బకాసురుడు. ప్రతిరోజూ ఒక మనిషి, ఒక బండి నిండా ఆహారం. ఆ రాక్షసుడి ఆకలికి బలి కావాలి. ఆ రోజు ఒక పేద బ్రాహ్మణ కుటుంబం వంతు వచ్చింది. వారి ఏడుపు మిన్నంటింది. వారి బాధను చూసిన కుంతీదేవి ధర్మాన్ని రక్షించాలని నిర్ణయించుకుంది. తన కుమారుడైన భీముడిని ఆ రాక్షసుడి దగ్గరకు పంపించింది. ఒక తల్లి ధైర్యం ఇది. మృత్యువుకు ఎదురెళ్తున్న భీముడిలో చలనం లేదు. రాక్షసుడి కోసం ఉద్దేశించిన ఆహారాన్ని తానే తింటూ దర్జాగా బకాసురుడి గుహ వద్దకు చేరుకున్నాడు. తన ఆహారాన్ని తింటున్న భీముడిని చూసి బకాసురుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. భీకరమైన పోరు మొదలైంది. వృక్షాలు కూలాయి, కొండలు దద్దరిల్లాయి. అది ఒక మహాయుద్ధం. భీముడి గదాఘాతానికి ఆ క్రూర రాక్షసుడు ప్రాణాలు విడిచాడు. ఏకచక్రపురానికి రాక్షస పీడ వదిలింది. పాండవుల కీర్తి అజ్ఞాతంలో ఉన్న దశదిశలా వ్యాపించింది. ఎపిసోడ్ 10. రేపటి ఎపిసోడ్లో ద్రౌపది స్వయంవరం. మత్స్య యంత్రాన్ని ఛేదించిన అర్జునుడి అద్భుత ఘట్టం. ఇన్నేరా స్టోరీస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.